Here we have two days. It's a renangle. Renangle ఐదు ఒక స్థానంలో 2 times. 2 times are 20. 3 times వస్తాను మనకు 5 అన్న 3 10 plus కాబట్టి ప్లస్ 2 times అన్న అలాగే 925 నెంబర్ వస్తున్నప్పుడు ఐదు స్థానంలో 5 ఎందుకంటే ఒక స్థానం ఉండాలి. సరే ముందుగా పుస్తకాన్ని తీసుకొని తెలుగులో వర్క్షీట్ 10 తీసుకుందాం. సాధన పత్రం 10 అందులో 20 తర్వాత కార్యక్రమం ముగిశాక ఏమైనా ఉంటే మీ ఉపాధ్యాయులు లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళను తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకొని రాయండి. చక్కగా ప్రాక్టీకి అక్షరమాలు వచ్చు కదా, ఆ నుంచి బండి రావచ్చు, ఆ నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈ కోవిడ్ మహమ్మారి వేగంగా ఉధృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలు మరి విద్యా సంస్థలన్నీ కూడా తెరవలేని పరిస్థితి అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఏదో విధంగా ఈ యొక్క విద్యా క్యాలెండర్ను ఒక విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ కోవిడ్ కంటైన్మెంట్ ద్వారా ఈ ఆన్లైన్ మరియు డిజిటల్ విద్యా బోధన ఒకటి నూతన ప్రక్రియను ఆసరాగా తీసుకొని పిల్లలకు ముఖ్యంగా హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1 to 10 వాళ్ళని ఏదో విధంగా దీని ద్వారా ఈ యొక్క మహమ్మారి ద్వారా విద్యకు దూరం కాకుండా ఉండాలని స్కూళ్ళు మూతపడినా కూడా ఉపాధ్యాయులు అందుబాటులో లేకున్నా కూడా మనకు అంది వచ్చినటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అనేక కార్యక్రమాలని గత 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు సప్తగిరి ఛానల్లో విద్యా వారధి, అట్లాగే విద్యామృతం, విద్యా కలశం, మరి అభ్యాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ చూసాం. మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా విద్యామృతం కార్యక్రమం మరి పిల్లలకు అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఆ టయానికి 11 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు అరే టీవీలో క్లాసులు వస్తామని కూర్చొని చదువుకోవచ్చు కదా అనే ఒక అలవాటుగా మారిన పరిస్థితి కూడా గమనించడం జరిగింది. మరి చాలా సర్వీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇంట్లో కూడా కూర్చొని లెర్నింగు, టీచింగు ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకోవడం జరుగుతుందని మరి తెలుసుకొని దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాల్సిన మరి ఒక అవసరాన్ని గుర్తించడం జరిగింది. కానీ ఇందుకు ప్రధానంగా అడ్డంకి మా అందరికీ తెలుసు. ఇక సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నీ అందుబాటులో ఉండవు. ఉదాహరణకు పట్టణ ప్రాంతంలో మరి టౌన్ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క మొబైల్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, అవన్నీ అందుబాటులో ఉంటాయి. మరి అలాంటి విద్యార్థులు మనం హైటెక్ విద్యార్థులనే మరి పిలుచుకోవచ్చాము. మరి కొన్ని చోట్ల కేవలం టీవీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి వాళ్ళని మనం లోటెక్గా మరి అభివర్ణించుకోవచ్చు. మరి ఈ రెండు లేని విద్యార్థులు నోటెక్ విద్యార్థులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి కూడా
అధ్యయనం చేయడం జరిగింది. సుమారు 1,18,000 పైచిలకు విద్యార్థులకు ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అంటే మేము ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. విద్యామృతం కానివ్వండి, ఇట్లాగే టీవీ ద్వారా కానివ్వండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, స్ట్రీమింగు, టెలికాస్టింగు, బ్రాడ్కాస్టింగు, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా మరి ఆ యొక్క మౌలిక సదుపాయాలు లేకపోతే ఇవన్నీ వృధా అయిపోతున్న పరిస్థితిని గుర్తించి దానికి పరిష్కార మార్గం కనుగొనే విధంగా ఈరోజు ఈ యొక్క విద్యా వారధి అనే కార్యక్రమాన్ని ఈరోజు మరి లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విద్యా వారధి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రతి జిల్లాలో ఒక మొబైల్ వ్యాన్స్, ఆ మొబైల్ వ్యాన్లో ఈ యొక్క విద్యామృతం కానివ్వండి, ఈ యొక్క విద్యా వారధిలో ఆ యొక్క అంశాలన్నింటినీ, ఆ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ అన్నింటినీ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇది ప్రతి జిల్లాకు ఒక విద్యావారధి ఈ యొక్క వ్యాన్ ఎల్సిడి ప్రొజెక్టర్ తోటి దీనికి ఒక ఉపాధ్యాయుని జోడించి మరి ఒక చిన్న లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న పుస్తకాలు కూడా ఉంటాయి అక్కడ. లైబ్రరీ, ఒక టీచరు, మరి ఎల్సిడి స్క్రీన్ ద్వారా ప్రతి జిల్లాకు మరి అక్కడ ఉన్నటువంటి ఆ మారుమూల ప్రాంతాలు, ముఖ్యంగా మేము గుర్తించింది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ యొక్క కొండ ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాస్లో ప్రధానంగా ఏ యొక్క నెట్వర్కింగ్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏవీ లేని పరిస్థితి. అలాంటి చోట దీన్ని బాగా వాడుకొని మరి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి మేము ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖలోని 2 ప్రధాన డైరెక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీఆర్టీ అట్లాగే సిమ్యాట్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ 2 సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు వీటిని లాంఛనప్రాయంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇవి ప్రతి జిల్లాకు వెళ్ళి స్కూళ్ళు ప్రారంభమయ్యేంత వరకు, అంటే కనీసం 1 నెల పడుతుంది. ఈ నెల రోజుల పాటు వీటిని విస్తృతంగా వినియోగించుకొని విద్యార్థులు లాభపడాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా దీన్ని గుర్తించి ఎక్కడైతే మరి ఈ యొక్క వ్యాను, ఈ విద్యావారధి మరి గ్రామానికి వచ్చిందో, ఆ యొక్క ప్రాంతానికి వచ్చిందో, దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థుల మరి అవసరాలను బట్టి ఏ క్లాస్ అయితే ఆ క్లాసు పాఠాలు చెప్పడానికి టీవీ ద్వారా మరి వారికి అందించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ లాక్డౌన్ పీరియడ్ ముఖ్యంగా విద్యాశాఖ షెడ్యూల్నన్నింటినీ చిన్న భిన్నం చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. 10th క్లాస్ పరీక్షలు పెట్టాలని ఎంతో పెట్టలేకపోయాం. ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టాం, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పెట్టలేకపోయాం. అట్లాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీరు చూసారు, అన్నీ పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. ఓపెన్ స్కూల్స్ కూడా పోస్ట్పోన్ చేసినాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి సూచనప్రాయంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 5వ తారీఖున పాఠశాలలు ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ కూడా రెడీ అయిపోయాను, టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింటింగ్ అయిపోయినాయి. ఇప్పటికే మరి క్షేత్రస్థాయి వరకు పంపించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జగనన్న విద్యా కానుక, అది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ చేసుకుంటూ కూడా పిల్లల్ని ఏదో విధంగా ఎంగేజ్ చేయాలని, వారికి ఏదో విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని, ముఖ్యంగా నాలెడ్జ్ని వారికి అందించాలనే ఒక తాపత్రయంతో ఈరోజు విద్యాశాఖ, ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి రాజశేఖర్ గారు అట్లాగే కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ చిన్న వీరభద్ర గారు, మరి స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీఆర్టీ అండ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మేడం వెట్రి సెల్వి గారు, మరి డైరెక్టర్స్ ఉన్నారు, ఎస్సీఆర్టీ డైరెక్టరు, మరి అట్లాగే సిమ్యాట్ డైరెక్టర్సు, ఇతర మరి విద్యాశాఖ సిబ్బంది అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ, విద్య మీద, ముఖ్యంగా విద్యాశాఖ మీద ఖర్చు ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది భవిష్యత్తు మరి యువతకు వారి మీద ఒక పెట్టుబడి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది సొసైటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది ఫ్యూచర్ జనరేషన్స్ అనే ఒక ఆలోచన
ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ఆలోచన ప్రకారం ఈరోజు ఎంత డబ్బైనా కూడా మరి ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా ఈరోజు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు దీన్ని గుర్తించి ఆశీర్వదించమని మరి కోరుకుంటూ సెలవు సార్, నూతన విద్యా పాలసీ యూనియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన దాని గురించి అంటే తెలుగు భాషను మాతృభాషగా వాడాలి. ఐ మీన్ అన్ని రాష్ట్రాల్లో కూడా మాతృభాషను 5వ తరగతి వరకు వాడాలని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. We have already clarified enough. We have already spoken at length yesterday, and then actually there is no such rule that it has to be. There is no mandatory item. It's as far as possible. So since education is in concurrent list, and then states also can make laws, and then government of India also can make laws, and then we are going by the mandate of the people of Andhra Pradesh, especially the parents who have given to us. Based on that, actually we have taken a decision, and then the matter is in the court, Supreme Court, and it is sub judice. So based on that, we will take a decision. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో అంటే ఇప్పుడు సినిమా హౌస్లో 25% అవన్నీ ప్రికాషన్స్ మీరు అన్నది నాకు అర్థమైంది. మీరు అన్నది మాకు అర్థమైంది. ఇది ఒక పెద్ద సవాలు, ఇది చాలా పెద్ద సవాలు. దీని మీద విధి విధానాలు చాలా స్పష్టంగా మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ మహమ్మారి ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలియదు, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇది ఉన్నంతవరకు దీని ఈ యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ఒక భరోసా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఎవరైతే ఉన్నారో విద్యా వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ ఒక నమ్మకం కలిగించే విధంగా ఈ ప్రోటోకాల్స్, ఫిజికల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, శానిటైజేషన్స్ కానివ్వండి, మళ్ళీ అక్కడ భోజన పద్ధతుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి, స్కూల్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, అన్నిటినీ పాటిస్తూ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా క్లాసులు నిర్వహించడానికి, అవి స్టాగర్డ్ క్లాసెస్ కావచ్చు, షిఫ్ట్ సిస్టమ్ కావచ్చు, ఆల్టర్నేటివ్ క్లాసెస్ కావచ్చు, ఎన్ని విధాలుగా మరి అవకాశం ఉంటే అన్ని విధాలుగా ఖచ్చితంగా పాఠశాలలు పునః ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. సార్, ప్రకాశం జిల్లాలో 9 మంది దాదాపుగా శానిటైజర్ వాడి, మీ జిల్లాలో శానిటైజర్ తాగి మరణించారనే దాని విషయంలో దురదృష్టమది. దానికి అది విద్యా వ్యవస్థకి ఏం సంబంధం అది? సార్, లాస్ట్ సార్, మీ సమగ్ర శిక్షలో ఫిజియోథెరపిస్ట్ పనిచేస్తున్నారు. వాళ్ళకి 3 months నుంచి లాక్డౌన్ రావట్లేదు అంటారు. ఏంటి చెప్పండి, అనౌన్స్ చేయండి. ఈరోజు ఈ వారధికి సంబంధించినటువంటి 2వ విడత సిలబస్ బుక్స్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. క్లాస్ మేడం కొద్దిగా వెనక్కి ఇది ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం తయారు చేస్తారు. ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ చాలా రికార్డు గదులు తయారు చేస్తారు సార్ మన వాళ్ళు. అదే వేరే వారధి బుక్ నేను అన్ని క్లాసులకి అది ఉంది, అది ఆ తర్వాత అది పట్టు నిద్ర పెట్టు. ఇది ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎన్సీఆర్టీ ఇచ్చిన అకాడమిక్ క్యాలెండర్ సార్, తెలుగు వెర్షన్ సార్. ఇది రూమ్ టూర్, ఇది వేరే సార్. ఈరోజు 3 అదిగోమ్మ అది. ఇది మీరు ఓపెన్ చేయండి. ఇది మనం ఇమ్మీడియట్గా మొత్తం యాక్చువల్గా తెలుగు ట్రాన్స్లేట్ చేయించేస్తాం సార్. ఇది ఎందుకంటే ఇంగ్లీష్ చదవట్లేదు మన వాళ్ళు. పార్ట్ 1 పార్ట్ 2 సార్. ఇదేంటి? అదే సార్ ఆల్టర్నేటివ్. ఇది ఎంహెచ్ఆర్డీ ఇచ్చిన గైడ్లైన్స్
మక్కన్ ఇది 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 ఇదే ఇది ఇది సార్ ఈ రెండు ఇదంతా ఆల్టర్నేటివ్ ఎక్కారు సార్ 1 and 2 సార్ పార్ట్ 1 and 2 తెలుగులో సార్ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ తర్వాత ఏం చేస్తామంటే సార్ ఇందులో ఇది సార్ గ్రంథాలయాల విధి నిర్వహణ మార్గసూత్రం లైబ్రరీని మనం ప్రమోట్ చేస్తున్నాం. వెరీ గుడ్ చలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు నెవర్ ఫస్ట్ టైం సార్ ఇది ఒకటే వాళ్ళకి ఇచ్చేస్తామా ఇది 1 and 2 పిల్లలకి ఇది ఆల్రెడీ ఇచ్చిన పుస్తకాలు అయిపోయింది ఫినిష్డ్. అవి చేస్తే దూరదర్శన్ సప్తగిరి నా పేరు టి విజయలక్ష్మి. కృష్ణా జిల్లా వేములపాడు మండలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా లెవెల్ 1 కార్యక్రమానికి ఈరోజు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్ గురించి వర్క్షీట్ చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. పిల్లలు రెడీగా ఉన్నారు కదా? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ స్వాగత సుమాంజలి. కోవిడ్-19 సమయంలో కూడా మాస్టర్లకు హాజరైన సార్ చేతికి ఉండండి సార్ సార్ చేతికి ఒకసారి పట్టండి సార్ ఫ్లాగ్ ఫ్లాగింగ్ ఓకే ఓకే సార్ ఓకే.